ఓకే, దూరం అవుతున్నట్లుంది, దూరం అవుతున్నట్టుంది. ఇప్పుడు అవుతుంది సరే కానీ అవ్వలే రికార్డింగ్. ఇప్పుడు నేను ఆన్ చేస్తాను. ఇంకవా దూరం నాగిరెడ్డి, నువ్వు అటు పోతే కలిపెట్టమ్మా కుర్చీ అంటే నమ్మకం. ఈ పక్క నాగిరెడ్డి వస్తా. అది బాగా ఉడికింది కదమ్మా, వేగినాయా? లోపల పెట్టేసి గుమ్మడికాయ ముక్కలు వేస్తాను. ఇవి బాగా లేతగా ఉన్నాయి కాయలు బాగా. కారం స్పైసీ ఉంటుంది ఎక్కువ మామూలు ఇది బాగా కారం కొంచెం కావాలంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇందాక మనం 1 స్పూను ఉప్పు వేసాము, కానీ ఉప్పు సరిపోదు, తగినంత వేసుకుంటాం కొంచెం. దీంట్లో పులుపు కోసం మనం ఆమ్చూర్ వాడతాం, కానీ ఆమ్చూర్ మా దగ్గర అవైలబిలిటీ లేదు. మామూలు అవైలబుల్ లేదు, ఎందుకంటే మామూలుగా అయితే దీనికి కరెక్ట్ టేస్ట్ రావాలంటే కద్దు కర్రీ అంటే గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ కర్రీ రావాలంటే దీన్ని ఎగ్జాక్ట్లీ పులుపు కోసం మనం ఎండి మామిడికాయలు దంచి ఉంటుంది, ఆమ్చూర్ అంటారు మామూలుగా, మామిడికాయ పొడి, దాన్ని వాడాలా. కరెక్ట్గా మనకి మంచి టేస్ట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే మన సబ్స్టిట్యూట్ రెమెడీ ఏదైనా ఎత్తుక్కోవాలి. ఇప్పుడు పులుపు కోసం నిమ్మకాయ అంటే కొంచెం ఊరు వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం, అట్లా బాగుంటుంది. లైవ్ ఆన్ చేస్తుంటే అయిపోయింది. లైవ్ నెట్ కర్రీ రాదు, నాయిరెడ్డి దానిలో వస్తుంది కదా. మాది మామూలుగా అయితే ఇది కొంచెం బాండల పెద్దది అయితే బాగుండేది, కాయ పెద్దది కాబట్టి. మూత కావాలా? మూత కావాలా, కాకపోతే వాటర్ లైట్గా మంట మీద వదిలేస్తే లైట్గా అమ్ముడుకుంటుంది. బాండలు పెద్దది అంటే ఇంకా బాగుండేది. ఇంకా ఉడికిపోతే చిన్నది అయిపోద్ది కదా. అంటే యాక్చువల్లీ గుమ్మడికాయ కర్రీలో ముక్క ఉడకాలా, లేకపోతే ముక్క చెదరకూడదు. ముక్క అట్నే ఉంటే లోపల ఉడుకుంటుంది అట్లా. ఇప్పుడు అది ఎక్కువ లేక ఏమైందంటే మ్యాష్ అయింది. మ్యాష్ అయిన టేస్ట్ బాగుంటుంది, కానీ పైన మూత. కాకపోతే ఏంటంటే పచ్చి గుమ్మడికాయ ఎప్పుడైనా చేయాలంటే దాన్ని కర్రీ ఎట్టిండాలంటే ముక్కలాగా ఉండాలా, లోపల బాయిల్డ్ అవుతుంది అంతే బాగా. అప్పుడు ఏంటంటే పాత్ర పెద్దది ఉపయోగించడం అనుకో కరెక్ట్గా మనం వాడచ్చు. పాత్ర చిన్నదైంది, ఇప్పుడు ముక్కలు ఎక్కువైంది, పర్వాలేదు, అయినా టేస్ట్ సూపర్గా ఉంటుంది. అందుకే భయపడిన ఇంపాక్ట్. వేసింది ఆమె, కానీ మనం వీడియో తీస్తున్నాం. అదే వీళ్ళ బలవంతాన వేసారు. మామూలుగా అయితే మేము రాజస్థాన్లో ఉన్నప్పుడు ఏమేమో, కానీ ఇంగవ వేస్తాం. ఇంగవ దేంట్లో పవర్ లేదు. మామూలు ఎక్కడ లోకల్ ఇంగవ పట్టుకొచ్చారు వీళ్ళు. అదే అసలు స్మెల్లే లేదు. ఇంగువలోనే మంచి ఎల్జీ అసలు వాసనే లేదు. ఇంగువ వేస్తానే మంచి వాసన వచ్చేస్తుంది. లోకల్ కొట్టగా మాటని అని కొడితేట ముక్కలని బజ్జి చేస్తున్నాం. చూడండి దిలీప్ కుమార్ రెడ్డి మళ్ళీ దీన్ని కలిపెడుతున్నాడు. చూడండి దాన్ని పైనుంచి కింద నుంచి పైకి. ఓకే, అది కరెక్ట్గా చేస్తున్నాడు చూడండి. అది ఈ విధంగా చేస్తే ముక్క కింద నుంచి పైకి అంటే లోపల ముక్క అనేది కనీసం అడుగంటకుండా ఉంటుంది, బాగా టేస్టీగా ఉంటుంది.
ముక్క గంటి పెడితే చెదిరిపోద్ది. చెదిరిపోకుండా అందుకోసం ఆయన ఎగరేసుకోవాలి. ఆయన చెప్పాను కదా, ఆయన యాక్చువల్లీ ఆయన స్పెషలిస్ట్ గుమ్మడికాయ కూర చేయడంలో చాలా అనుభవజ్ఞుడు. తర్వాత ఈయన కో డైరెక్టర్గా పనిచేసేవాడు దాంట్లో, కూరగాయల దాంట్లో. ఇప్పుడు ఉడికింది అదని టేస్ట్ ఉడకాల. ముక్క అంటే పచ్చిగా ఉందా లేకపోతే ముక్కలో ఇంకా ఏమన్నా పచ్చి వాసన అయితే రావట్లేదు, కానీ ఏంటంటే ముక్క కచ్చ ఉంటుంది. ఓకే, ఇంకొక 10 నిమిషాలు పెడతాం. పెడితే సన్నమంట మీద అట్లా పైన పెట్టేసి మూతేసి పెట్టేసి Wish that I could cough out my emotions in a healthy manner and just